నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ బులెటిన్. మొత్తంగా ఊహించిందే జరిగింది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఒకటి చోటు చేసుకున్న పరిస్థితి. తెలంగాణ పోలీసులు ఏది అనుకున్నారో అది మాత్రమే జరిగింది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే వారి పరిస్థితి ఏంటి, వారు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది ఇంకా బయటికి రానప్పటికీ పూర్తిగా ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించిన 5 సభ్యులను అరెస్ట్ చేయడము, వారికి బెయిల్ ఇవ్వడము, వారికి బయటికి పంపించేయడం కూడా పూర్తిగా సాఫీగా జరిగిపోయిన పరిస్థితి. నిన్ననే ఈ విషయాన్ని 6 టీవీ బయటపెట్టింది. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారము 2 పార్టీలు సంబంధించి అంటే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి కనబడుతోంది అన్న అభిప్రాయం ఏదైతే వ్యక్తమైందో అదే అంశాన్ని ఇవాళ కనబడుతున్న పరిస్థితి. ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఈ వ్యవహారంలో సడన్ గా ఎందుకు ఎంట్రీ ఇచ్చారు, వారందరినీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు అరెస్ట్ చేశారు అన్న విషయాల్లో మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ పోలీసులు పూర్తి సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా ఇప్పటిదాకా బయటికి రాని పరిస్థితి. ఇప్పుడే కాసేపటి క్రితం తెలంగాణ పోలీసుల నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అందులో ప్రధానంగా డిప్యూటీ కమిషనర్ సైబర్ క్రైమ్స్ కవిత గారి పేరు మీద ఇది ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అందులో ప్రధానంగా వాళ్ళు చెప్తోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 వ్యక్తులు ఎవరు? పెండ్యాల వంశీకృష్ణ, మన్నే సతీష్, పెట్టెం నవీన్, ఆస్మా తస్లీం, కోయా గీత, వీరందరినీ కూడా 5 మేము అరెస్ట్ చేశాము. వారందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో వాళ్ళకు బెయిల్ వచ్చింది అని చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఇంత సీక్రెట్గా ఎందుకు చేశారు తెలంగాణ పోలీసులు అన్న విషయం ఒకటి తేలాల్సిన అవసరం ఉంది. ఇంత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు మొదలు పెట్టారన్నది ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఇందులో ఒక కీలకమైన అంశాన్ని మెన్షన్ చేశారు. ఈ దాంట్లో A1కి ఇది ఎట్లా వచ్చింది అని చెప్పారంటే సోషల్ మీడియా ద్వారా వచ్చింది అని చెప్పంటారు. A1 to A5 వర్క్ ఇన్ వాళ్ళ గురించి వాళ్ళ తెలంగాణ పోలీసులు చెప్తున్నప్పుడు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో A1 to A5 వర్క్ ఇన్ TPCC సోషల్ మీడియా యూనిట్. Their job is to monitor social media posts related to political parties and upload them on their official and personal Twitter handles. On April 23rd, 2024, during a public meeting in Medak, Honorable Home Minister Amit Shah made a speech. A1 received morphed video of the speech in WhatsApp. ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం. ఇక్కడ పోలీసులు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్న విషయంలో ఇక్కడే కొన్ని డౌట్స్ రేజ్ అవుతున్న పరిస్థితి. ఇక్కడ A1 రిసీవ్డ్ మార్ఫ్డ్ వీడియో ఆఫ్ ద స్పీచ్ ఇన్ వాట్సాప్ అని చెప్పని అంటున్నారు. మార్ఫ్డ్ వీడియో ఇక్కడ చేసింది కాదు, వీళ్ళు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, బయటి వాళ్ళు ఎవరో చేసి వాళ్ళకి పంపించారు అని చెప్పి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాన్ని ఇక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఇక్కడ పోలీసులు చేశారు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మరి నిజంగా అక్కడ జరిగి ఉంటే రిసీవ్డ్ ఇన్ వాట్సాప్ అని చెప్పని అంటున్నప్పుడు ఏ నెంబర్ నుంచి రిసీవ్ అయిందన్న విషయం ఎందుకు పోలీసులు మెన్షన్ చేయలేదు, ఎవరు పంపించారు అన్నది ఎందుకు మెన్షన్ చేయలేదు, ఏ గ్రూప్లో వచ్చింది అన్నది ఎందుకు మెన్షన్ చేయలేదు అన్న విషయం ఇక్కడ ప్రశ్నించాల్సిన అంశము. ఇంకా పోలీసుల నుంచి ఇంకా చాలా విషయాలు, చాలా అనుమానాలు రేకెత్తున్న పరిస్థితి. A1 then uploaded the morphed video on INC తెలంగాణ ఇవాళ ఆ ట్విట్టర్ హ్యాండిల్ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నడుపుతుంది, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నడుపుతుంది అన్నది ఇవాళ అందరి అభిప్రాయంగా కనిపిస్తుంది. అయితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పరిధిలో ఉంటుంది. అంటే ఆ రకంగా చూసుకుంటే ఇవాళ ఏ రకంగా చూసుకున్నా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీనికి బాధ్యుడు అవుతారు అన్నది బీజేపీ వాళ్ళ వాదన. అయితే దీంట్లో దాన్ని ఇక్కడ ఏం చేశారు, A1 ఇవాళ INC తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్లో దాన్ని అప్లోడ్ చేశాడు. A2 to A5 అందరూ కూడా దాన్ని వాళ్ళ పర్సనల్ ఖాతాల్లోకి చేశారు అని చెప్పే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అయింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. వాళ్ళ నుంచి ఫాలోయింగ్ సీజర్ వర్ మేడ్ అని చెప్పేసి 5 మొబైల్ ఫోన్లు, వాళ్ళకి సంబంధించిన మొబైల్ ఫోన్స్, అదేవిధంగా ఒక ట్యాబ్ ఐబాల్ స్లైడ్, అదేవిధంగా ఒక ల్యాప్టాప్, 2 ల్యాప్టాప్లు, ఏసర్ ల్యాప్టాప్లు, 2 CPUలు మొత్తం కూడా సీజ్ చేశామని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్న విషయమే ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఇప్పటి వరకు మనం చూసుకుంటే చాలా ట్విస్ట్లు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా పోలీసులు ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇంతవరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పలేదు. అయితే ఇదే విషయం మీద మనతో జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ
కార్యాలయం నుంచి హెడ్ ఆఫీస్ నుంచి జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి శ్రీనివాస్. ఫస్ట్ మనం నిర్మలతో మాట్లాడదాం. నిర్మల, వీళ్ళు చెప్తున్న దాంట్లో ఇవాళ ఇన్ని పోలీసుల మీద ఇన్ని అనుమానాలు వస్తున్నాయి, రకరకాలుగా వాళ్ళు ఇవాళ చాలా సీక్రెట్గా ఇదేదో ప్రపంచంలో ఒక వింతలాగా దాన్ని ఎవ్వరికి చూపించకుండా, మీడియాకి ఎక్కడ కనిపించకుండా ఎందుకు తీసుకొని పోయిన పరిస్థితి. ఈ విషయం మనం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు పోలీసుల వర్షన్ ఎట్లా కనబడుతుంది? ఇది రైట్. మనము ఇదంతా కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడికి సిద్దిపేటలో బహిరంగ సభ ఎలక్షన్ల సందర్భంగా మాత్రము సిద్దిపేటలో బహిరంగ సభలో తను ప్రసంగించడానికి ఇక్కడికి వచ్చిన ఒక వీడియోని తీసుకొని ఇక్కడ, అంటే ఇప్పుడు ఇది దేశంలోనే, మనకు రాష్ట్రానికే కాదు దేశంలోనే చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇది తెలంగాణలో జరిగిన అంశం కాబట్టి తెలంగాణ మీద గట్టి ఫోకస్ కూడా పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రసంగించిన ఈ వీడియోని మాత్రం మార్ఫింగ్ చేసినట్టుగా కూడా కేసు అయితే నమోదైంది. కానీ ఒక చోట ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఇంకో చోట కూడా అదే కేసు పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడానికి వీల్లేదు. కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి. ఇది తెలంగాణ ఎఫ్ఐఆర్, తెలంగాణ రాష్ట్రంలో ఇది కేసు నమోదైన ఎఫ్ఐఆర్. ఇది సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అవ్వడం జరిగింది. ఇది మనకు 23వ తారీఖు జరిగిన ప్రసంగంలో ఈ వీడియోని మార్ఫింగ్ చేసి వదలడం కూడా జరిగింది. ఈ వీడియోని వైరల్ చేయడంతో కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో వైరల్ చేయడంతో పాటు అలాగే నెటిజన్స్ కూడా చాలా రకాల కామెంట్స్ పెట్టడం వల్ల ఈ కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఢిల్లీ పోలీసులు చాలా అప్రమత్తమయ్యి ఇక్కడ తెలంగాణకి నోటీసులు తీసుకురావడానికి ముందే తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యి ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ హయాంలోనే జరుగుంటుందని బీజేపీ నాయకులు చేసిన ఆ ప్రచారణతోటి కూడా ఇక్కడికి వచ్చి మరి కాంగ్రెస్ లో ఉన్న సోషల్ మీడియా ఇన్ఛార్జీలను 5గురిని మాత్రం అదుపులోకి తీసుకోవడం కూడా తెలంగాణ పోలీసులు అయితే, సైబర్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ అదుపులోకి తీసుకున్న తర్వాత కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళ పైన 469, 505 అలాగే 402 ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కొత్తగా మళ్ళీ ఇంకో పలు రకాల సెక్షన్స్ కూడా 171G, 125 ఆర్పి సెక్షన్ కింద కూడా మళ్ళీ కేసులు అయితే యాడ్ చేసి నమోదు చేయడం కూడా జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా ఢిల్లీ పోలీసులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అప్రమత్తమై కూడా ఇక్కడ ఢిల్లీలో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టుగా మనం చూస్తున్నాము. మన కళ్ళ ముందే ప్రత్యక్షంగా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఎఫ్ఐఆర్ లో కూడా వాళ్ళ పైన కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అదే విధంగా వాళ్ళని ఇప్పుడు కోర్టులో కూడా, నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. కానీ ఈ అరెస్ట్ చేసిన 24 గంటల లోపే వాళ్ళని హాజరుపరచాలి. కానీ అరెస్ట్ చేసినాక 27వ తారీఖు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే 28వ తారీఖున ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు నాంపల్లి కోర్టులో ఈ రోజు వాళ్ళని హాజరుపరచడం జరిగింది. వాళ్ళ మీద బెయిల్ కూడా మంజూరు అవ్వడం జరిగింది. కానీ మరి నిర్మల ఒక విషయం చెప్పండి, నిర్మల ఇంకో విషయం చెప్పండి. మీరు ఇవాళ ప్రధానంగా 26న ప్రేమేందర్ రెడ్డి బీజేపీ జనరల్ సెక్రటరీ ఈ విషయంలో కంప్లైంట్ చేశారు. ఆ విషయంలో ఆయన 26న కంప్లైంట్ చేస్తే ఏం జరిగిందో వీళ్ళు చెప్పలేదు. తర్వాత 28న ఆల్రెడీ ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ మీద హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్లకుండా అక్కడ వాళ్ళకు మేము ఇప్పుడు అటెండ్ కావడానికి మాకు టైం కావాలని చెప్తూ ఆల్ ఆఫ్ ఏ సడన్ తెలంగాణ పోలీసులు మేము 27నే, అంటే వీళ్ళు 28న చేశామని చెప్పారంటున్న ఎఫ్ఐఆర్ కంటే ఒక్కరోజు ముందు మేము చేశాము, ఈ విషయంలో మేము ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నామని చెప్పంటూ సైబర్ క్రైమ్స్ రంగంలో దిగింది. ఇది ఎట్లా చూస్తున్నారు, అంటే టెక్నికల్గా ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ ఎట్లా చూస్తున్నారు దీన్ని మాత్రం ఖచ్చితంగా కూడా మరి పోలీసులు ఏమన్నా దాచిపెడుతున్నారా లేకపోతే ఎందుకు అనంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్న వార్త కాబట్టి మరి ఇప్పుడు బీజేపీ ప్రక్షాళనకు సంబంధించి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా దీన్ని దాచిపెడుతుందా లేకపోతే ప్రభుత్వం అధికారం అండ చూసుకొని పోలీసులు ఏమన్నా దాచిపెడుతున్నారా లేకపోతే ఎందుకంటే ఏవి బయటికి రాకుండా ఎందుకు ఇలా చేస్తున్నారనే దాని మీద కూడా పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్ మీరు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, నిర్మల మీరు కంటిన్యూ అవ్వండి. శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో శ్రీనివాస్ మనకు రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది దీన్ని అంతా కూడా ఈ వ్యవహారంలో? ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే 5 వ్యక్తులను ఆల్రెడీ అరెస్ట్ చేశామని చెప్పారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి
వారికి బెయిల్ కూడా వచ్చిందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీయే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలే తప్పు చేశారని చెప్పి అరెస్ట్ చేశారు. ఎట్లా చూస్తున్నారు దీన్ని? థ్యాంక్ యూ బలరాం. ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి ఈ ఫేక్ వీడియోకి సంబంధించిన కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుందని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే అమిత్ షా మాట్లాడిన వీడియోని డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ ఏదైతే కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించిన సోషల్ మీడియాకు ఇన్ఛార్జ్ మన్య సతీష్తో పాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ ఇటు ఢిల్లీ పోలీసులు ఏదైతే కేసు నమోదు చేశారు. ఇది అయితే ఈ కేసుని కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకొని ఢిల్లీలో కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 4 రోజుల క్రితం గాంధీ భవన్కి ఢిల్లీ పోలీసులు వచ్చి వెళ్ళారు. అదైతే ఎవరైతే డీప్ ఫేక్ క్రియేట్ చేశారో ఆ వ్యక్తుల కోసం పోలీసులు వచ్చినప్పటికి కూడా అక్కడ అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించిన నోటీసుని ఇక్కడ పీసీసీ ఏదైతే లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి రిసీవ్ చేసుకున్నారు. అయితే అనంతరం కూడా జరిగిన పరిణామాలు చూస్తే మళ్ళీ వాళ్ళైతే మరి గాంధీ భవన్కి వచ్చిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ఢిల్లీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది. మరొక మారు కూడా నిన్న ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ అంటే గాంధీ భవన్కి ఒకసారి వచ్చి వెళ్ళారు. అయితే రామచంద్రారెడ్డిని అడిగి రామచంద్రారెడ్డి అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అంటే కొత్త ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా ఇన్ఛార్జీల కోసం మరొకసారి వచ్చి వారిని నోటీసులు జారీ చేసి విచారిస్తారని భావించిన నేపథ్యంలో కూడా ఇటు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఏదైతే కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఈ 5 ఉన్నారో వీటికి సంబంధించి అదుపులోకి తీసుకోవడం అనేది ఇది ఈ కేసు కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ నెల ఏదైతే ఏప్రిల్ 27వ తారీఖు బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ విషయంలో కూడా ఇక్కడ హైదరాబాద్లో కేసు అంటే పెట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆ కేసు బేస్ చేసుకొని సిసిఎస్ పోలీసులు ఈ 5 అదుపులోకి తీసుకున్నారు. వీరిని రహస్యంగా అంటే ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడ విచారిస్తున్నారు అనేది కూడా అత్యంత గోప్యంగా ఉంచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో ఉండగా కూడా సిసిఎస్ పోలీసులు ఎందుకు వీరిని అదుపులోకి తీసుకున్నారు శ్రీనివాస్ స్పష్టంగా తెలియనప్పటికీ కూడా మొత్తానికైతే ఏదైతే ఈ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఏదైతే ఈ వ్యక్తుల్ని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మరొకవైపు కూడా ఢిల్లీ పోలీసులు మరొకసారి గాంధీ భవన్కి వచ్చి మరికొంతమందిపై కూడా కొంతమంది కూడా నోటీసులు ఇస్తారని కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా నిన్న గాంధీ భవన్కి అయితే రాలేదు. ఈ నేపథ్యంలో కూడా నిత్యం ఇక్కడ పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి గాంధీ భవన్ ముందు. అంటే ఎప్పుడు ఢిల్లీ పోలీసులు వస్తారు, ఎవరు వస్తారు, అసలు ఢిల్లీ పోలీసులు మళ్ళీ వస్తారా లేకపోతే సిసిఎస్ పోలీసులు గాంధీ భవన్కి వస్తారా అనేది మాత్రం ఇక్కడ ఎప్పుడు ఇక్కడ అంటే లోకల్ పోలీసులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. అదేవిధంగా గాంధీ భవన్కి సంబంధించిన కాంగ్రెస్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా అయితే ఈ మళ్ళీ బెయిల్ ఇవ్వడం అనేది కూడా అయితే ఈరోజు కూడా ఢిల్లీ నుండి ఇన్స్పెక్టర్ అదేవిధంగా కొంతమంది పోలీసులు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీరు లీగల్ గా మరి వీరిని ఢిల్లీకి తీసుకెళ్ళడానికి లీగల్ గా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్ ఇక్కడ ఇంకొక విషయం మనం చూడాలి. ఇవాళ అంటే టెక్నికల్ గా ఇవాళ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒక మాట చెప్తున్నారు, ఒక నేరానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే ఉండాలి. అయితే అది ఏదైనా సరే ఒక ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నమోదైందని చెప్పారంటే ఇంకో ఎఫ్ఐఆర్ పనిచేయదు అని. అంటే ఆల్రెడీ 27న తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ చేసి ఉన్నారు కనుక రేపు ఢిల్లీ పోలీసులు రిజిస్టర్ చేసిన 28వ తారీఖు నాడు వారు చేసిన ఎఫ్ఐఆర్ వ్యాలిడ్ కాకపోవచ్చు అన్న ఒక డిస్కషన్ ఉంది. అది ఎంతవరకు నిలబడుతుందన్న తర్వాత చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఢిల్లీ పోలీసులు వచ్చినప్పుడు ఇంట్రెస్టింగ్ గా కాంగ్రెస్ పార్టీ నేతలంతా వరుస ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఒక మాట చెప్పారు, ఈ ఇష్యూలో మేమేం తప్పు చేయలేదు, మేము లీగల్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ ఎవరో ఢిల్లీ పోలీసులు వస్తే బెదిరిపోయేది కాదు, మేము తప్పు చేయలేదు అని చెప్పి పదే అందరూ వరుసగా నేతలంతా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవాళ చెప్పిన పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా గాంధీ భవన్లో మాట్లాడారు ఈ అంశం మీద. ఎందుకంటే తెలంగాణ పోలీసులే అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులే వాళ్ళు నేరం చేశారని చెప్పేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ నేతలతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ ఏదైతే
కాంగ్రెస్ నిజాయితీకి మారిపోయారు. ఖచ్చితంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫేక్ వీడియోల ఫ్యాక్టరీ ఏదైతే బీజేపీ తప్ప కాంగ్రెస్ అలాంటి ఎప్పుడు చేసిన చరిత్ర లేదు, చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇటు ఏదైతే సోషల్ మీడియాలో హ్యాండిలర్స్లో ఆ యాక్టివ్ ఆ గ్రూప్లో రేవంత్ రెడ్డి లేడు అంటూ కూడా ఇప్పటికే వివరణ ఇస్తున్న పరిస్థితి. మరొకవైపు రేవంత్ రెడ్డి కూడా ఏదైతే గతంలో అంటే ఫేక్ వీడియో క్రియేట్ చేసింది బీజేపీ వాళ్ళు, ఆ చరిత్ర వాళ్ళకే ఉంది, మేము చేయలేదు. మరొకవైపు ఖచ్చితంగా ఇది కావాలని ఏదైతే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆదరణ తగ్గుతుంది, ఇటు నార్త్లో కావచ్చు సౌత్లో కావచ్చు. అయితే ఇండియా కూటమి మెజార్టీ సీట్లు గెలిచి అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో కూడా దీన్ని ఎలాగ ఆపాలి, ఎన్నికలు 4వ దఫా కావచ్చు 5వ దఫా కావచ్చు, వీటిని ఎదుర్కొనేందుకే ఈ రాద్ధాంతం చేస్తూ ఇవి క్రియేట్ చేస్తూ ఫేక్ వీడియోల ఇష్యూ క్రియేట్ చేస్తూ కూడా కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. కానీ సోషల్ మీడియా వ్యక్తులు ఆ విధంగా చేయలేదు. దాంతోపాటు వాళ్ళు ఏదైతే ఢిల్లీ పోలీసులు కూడా ఒక యూఆర్ఎల్కి సంబంధించిన ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో పూర్తిగా ఏముందనేది కూడా ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు. సో ఇవన్నీ మేము క్షుణ్ణంగా పరిశీలించడానికి మాకు 4 వారాల టైం పడుతుందని కూడా చెప్పిన పరిస్థితి. మరొకవైపు నేతలు కూడా ఇది కావాలని బీజేపీ కుట్రలో భాగమే తప్ప కాదు, ఏదైతే సోషల్ మీడియా వ్యక్తులు చేసింది కాదు. ఖచ్చితంగా మేము లీగల్గా కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా మేము అంటే బెదిరిపోయే వ్యక్తులము కాదు అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ అంశాలపై దుమారం రేపుతుందని చెప్పాలి. మరొకవైపు మళ్ళీ ఇంకా ఎవరికి అంటే ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇంకెవరికైనా ఉద్దేశపూర్వకంగా ఇంకా నోటీసులు ఇస్తారా, ఇంకెవరైనా అరెస్ట్ చేస్తారని కూడా చూస్తున్న పరిస్థితి. మరి చూడాలి, మరి రోజు రోజుకి మలుపు తిరుగుతున్న ఈ కేసుకు సంబంధించి మరి రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి. శ్రీనివాస్, మీరు లైవ్లో కంటిన్యూ అవ్వండి. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్దాం. నిర్మల, ఒకసారి మనము ఇందులో చూసుకుంటే ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు చాలా సీక్రసీ మెయింటైన్ చేశారు. మనకు వాళ్ళని ఎవరిని పట్టుకున్నారు, ఎక్కడ తీసుకెళ్లారు, జస్ట్ లీక్లు ఇవ్వడం తప్ప ఇంతవరకు ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. దానికి తోడు ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా చెప్తున్న ప్రెస్ నోట్, మరి అది ఇంకా కూడా మళ్ళీ దాంట్లో కూడా అనుమానాలు ఉన్నాయి. అది నిజంగా వాళ్ళు ప్రెస్ నోట్ ఆఫీస్ నుంచి రిలీజ్ చేశారా, లేకపోతే రేపు మళ్ళీ దాన్ని ఖండిస్తారా తెలియదు. వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా చెప్తున్న ప్రెస్ నోట్లోనే వాళ్ళు ఒక పాయింట్ చెప్పారు. A1 రిసీవ్డ్ ఏ మార్ఫ్డ్ వీడియో ఆన్ ద స్పీచ్ ఆఫ్ అమిత్ షా ఇన్ వాట్సాప్ అని అంటున్నారు. వాట్సాప్లో వచ్చింది అని అన్నప్పుడు వాళ్ళు కనుక చెప్పాలనుకుంటే ఏ వాట్సాప్ నంబర్ నుంచి వాళ్ళకు వచ్చింది, ఏ గ్రూప్లో పొరపాటున అది గ్రూప్లో వచ్చి ఉంటే ఏ గ్రూప్లో వచ్చింది, ఏ నంబర్ వ్యక్తి నుంచి ఇతనికి వచ్చింది అన్న విషయం మెన్షన్ చేయాలి కదా. ఆ విషయాన్ని ఎందుకు దాచారు ఇక్కడ? నిజంగా ఇది పోలీసులు రేపు దాన్ని జస్టిఫై చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఏం జరగబోతుంది దీంట్లో? ఎస్ ఈ విషయానికి వస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా సిస్టమ్స్ కావచ్చు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, వాళ్ళ సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. అయితే ఈ విషయం పైనే వాళ్ళు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఎందుకంటే ఎవరి ద్వారా ఇది అసలు ఏ నెంబర్ నుంచి కూడా ఈ వీడియో రిలీజ్ అయ్యింది, దీన్ని ఎవరు మార్పింగ్ చేశారు, ఏ సిస్టమ్ నుంచి అయ్యింది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్స్ కావచ్చు, అలాగే ఫోన్లు కావచ్చు, ఇవన్నీ సీజ్ చేసుకున్నారు. వాళ్ళు అదుపులో అది వాళ్ళు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఇప్పుడు రీట్రై చేసేది, ఇప్పుడు దాంట్లో ఏముంది అసలు మ్యాటర్ అనేది కూడా వాళ్ళు పోలీసులు అయితే విచారించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక కుల మతాల మధ్య విభేదాలను సృష్టించే విధంగా ఈ వీడియోని వీళ్ళు మార్ఫింగ్ చేయడంతో ఇది చాలా సంచలనాన్ని కూడా సృష్టిస్తుంది. అందుకే ఇప్పుడు దీని మీద గట్టిగా ఫోకస్ పెట్టి కూడా పోలీసులు అయితే ఇప్పుడు మరి దాన్ని మూసిపెట్టారు అని అనుకోవడానికి లేదు, అలాగని మళ్ళీ వదిలేశారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సీజ్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లని, సిస్టమ్స్ని, పెన్ డ్రైవ్ని మొత్తం కూడా వాళ్ళు సీజ్ చేశారు. ఇప్పుడు దాంట్లో ఉన్న ఆ మ్యాటర్ మొత్తం కూడా బయటికి తెస్తే ఖచ్చితంగా వీళ్ళ నుంచే ఈ మార్ఫింగ్ వీడియో వచ్చిందా బయటికి. ఎందుకంటే A1గా ఇప్పుడు సతీష్ని, A2గా నవీన్ని, A3గా శివని, A4గా తస్లిమాని, A5గా గీతాని పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సతీష్, నవీన్, శివ కలిసి ఈ వీడియో మార్ఫింగ్ చేశారు అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. దాన్ని మొత్తం సోషల్ మీడియాకు వదిలింది మాత్రం తస్లిమా, గీత అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారము ఇది వీళ్ళు చెయ్యలేదు అనే ఒక ఆ మాట కూడా ఇప్పుడు ప్రజలలో చాలా అనుమానాలు కూడా రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకున్నవి మాత్రము అందులో ఉన్న మ్యాటర్ అంతా కూడా ఇప్పుడు పోలీసులు వెలికిలోకి తీస్తే అప్పుడు నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రైట్ నిర్మల, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఢిల్లీ ప్రతినిధి అశోక్ జాయిన్ అవుతున్నారు మనతో. అశోక్, ఇవాళ ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఢిల్లీ పోలీసులు ఏ రకంగా వ్యవహరించే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇవాళ చాలా గందరగోళం, ఒక దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసుకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ తెలంగాణలో ఎందుకో దీన్ని చాలా సీక్రెట్గా, దీనికి సంబంధించిన ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసిన వ్యవహారం కావచ్చు, వారిని తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ సీజ్ చేసిన వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇవాళ వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన వ్యవహారం కావచ్చు, చాలా సీక్రెట్గా జరిగిపోయింది. ఎక్కడి నుంచి ఎట్లా తీసుకుపోయారో ఎవ్వరికీ తెలియదు. మొత్తం మీద జరిగిపోయిందని ఒక ప్రెస్ నోట్ మాత్రం ఇప్పుడు బయటకు వచ్చింది. దీంట్లో చెప్తున్న దాంట్లో కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్న పరిస్థితి. వాళ్ళు మొదలు పెట్టినప్పుడు వాళ్ళు 2 సెక్షన్ల మీద మాత్రమే కేసు పెట్టారు, 469 and 505(1). కానీ ఇప్పుడు మళ్ళీ దానికి రెండు సెక్షన్లు 171 and 125 RP కూడా యాడ్ చేశారు. ఎట్లా చూస్తారు ఇప్పుడు ఢిల్లీ పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? సో ఖచ్చితంగా ఈ కేసులో చెప్పాలంటే మొదటి నుంచి ఈ అమిత్ షాకి సంబంధించిన ఈ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపైన స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించిన సందర్భాలు కనిపించాయి. సో ఈ ఫేక్ వీడియో సందర్భంగా 3 రోజుల క్రితం ఏదైతే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి గాంధీ భవన్ లో ఉన్న ఈ ఏఐసిసి సంబంధించిన మీడియా సెల్ కి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, తర్వాత రేవంత్ రెడ్డి మే 1వ తారీఖు హాజరు కావాలని చెప్పడం, 1వ తారీఖు రేవంత్ రెడ్డి హాజరు కాలేదు ఢిల్లీ పోలీసుల ముందు. ఆయన తరపున సౌమ్య అని ఆమె అడ్వకేట్ అయితే హాజరయ్యింది. ఎందుకు రాలేదని ఆయన పొందుపరిచారు లేఖలో. ముందస్తు కారణాల వల్ల, ముందస్తు షెడ్యూల్ వల్ల ఆయన హాజరు కాలేకపోయారు. సో ఈ కేసుని 3-4 రోజుల నుంచి చూసుకుంటే ఇది రాజకీయ పరంగా ఒక చర్చ కొనసాగుతుంది దేశవ్యాప్తంగా. అమిత్ షా అయితే దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో చేసిన ఒక వర్గంపై చేసిన వీడియో ఏదైతే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామంటూ అన్న వ్యాఖ్యలని తప్పుపరుస్తూ దాన్ని ఫేక్ వీడియోగా క్రియేట్ చేస్తూ బీసీ ఎస్టీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ అది ఫేక్ వీడియో క్రియేట్ చేయడం, అది ప్రచారం చేయడం, చాలా రాష్ట్రాల్లో అది సర్క్యులేట్ అవ్వడం, సోషల్ మీడియా మాధ్యమంలో చాలా సర్క్యులేట్ అయింది. సో దీని పట్ల బీజేపీ అధిష్టానం అయితే చాలా సీరియస్ గా ఉంది. సో ఢిల్లీ పోలీసులు ఎప్పుడైతే హైదరాబాద్ ఎంటర్ అయ్యారో దాని తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. సో మీరు అన్నట్లు ఈ రోజు అరెస్ట్ అయిన ఏదైతే 5 మంది ఉన్నారు, సో అందులో నవీన్, సతీష్, శివ ఏదైతే ఉన్నారో సో వాళ్ళే ఈ వీడియోని ఎడిట్ చేశారు. సో అది సర్క్యులేట్ చేశారంటూ పోలీసులు ప్రధానంగా చెప్తున్నారు. సో కానీ ఎక్కడ ఆధారాలు లేవు. సో ఎందుకు ఇంత గోప్యంగా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళకు కోర్టు బెయిల్ ఇవ్వడము, శని ఆదివారాల్లో వాళ్ళు హాజరు కావాలని చెప్పడం, సో ఇదంతా ఒక సీక్రెట్ గా ఎందుకు చేశారు? సో వీళ్ళేనా నిందితులు, వీళ్ళేనా క్రియేట్ చేశారు? అశోక్, ఇందులో వాళ్ళు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు ఇందులో తెలంగాణ పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ గా భావిస్తున్న దాంట్లో ఇందులో ఒక పాయింట్ చెప్పారు. A1 రిసీవ్డ్ ఏ మార్ఫ్డ్ వీడియో ఆఫ్ ద స్పీచ్ ఇన్ వాట్సాప్ అంటున్నారు. వాట్సాప్ లో వారికి ఒక వీడియో వచ్చింది అని అంటున్నారు. అంటే తెలంగాణ పోలీసులు చెప్పదలుచుకుంది స్పష్టంగా కనబడుతోంది, ఇది వీళ్ళు చేసింది కాదు, వీళ్ళు ఎడిట్ చేసిన వీడియో కాదు అని చెప్పే ప్రయత్నం ఏదో జరిగిందా అన్నది ఒక స్పష్టంగా ఇందులో వాళ్ళు ఇచ్చిన అదైతే ప్రెస్ నోట్ లో స్పష్టంగా A1 రిసీవ్డ్ ఏ మార్ఫ్డ్ వీడియో ఆఫ్ ద స్పీచ్ ఇన్ వాట్సాప్ అని అంటున్నారు. అయితే ఆ వాట్సాప్ లో ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఎవరు పంపారు అన్న విషయం మెన్షన్ చేయలేదు. కానీ వాట్సాప్ లో వచ్చింది అని చెప్పడం ద్వారా ఏమన్నా వీళ్ళకి సంబంధం లేదు, అది మార్ఫింగ్ చేయలేదు అని ఏమన్నా ప్రొజెక్ట్ అవ్వబోతుందా అన్న విషయం చూడాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఇది మార్పింగ్ వీడియో అని పోలీసులు అంటున్నారు. కానీ మార్పింగ్ ఎవరు చేశారు, ఎవరి ఫోన్ నుంచి వీళ్ళకు వచ్చింది, అది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సింది. దానిపైన పోలీసులు ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. సో చేయాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే ఈ 5 మందిని అరెస్ట్ చేశారో, సో ఈ 5 మందిలో వాళ్ళే చేశారా లేదా అనేది పోలీసులు కనుక్కోవాలి. వాళ్ళ ఫోన్లంతా డాటా రికవర్ చేశారు. ఒకవేళ వాళ్ళే దాని వెనుక కోణం ఉంటే మాత్రము ఖచ్చితంగా వాళ్ళని శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు చేయలేదంటే ఎవరు చేశారు, సో ఎవరు మార్పింగ్ చేసి ఆ వీడియోని వీళ్ళ వాట్సాప్ త్రూ వచ్చింది. సో ఇదంతా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో దాన్ని పోలీసులు మాత్రం చాలా సీక్రెట్ గా వ్యవహరిస్తున్నారు. సో ఢిల్లీ పోలీసులకు వాళ్ళు సహకరిస్తారా హైదరాబాద్ పోలీసులు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఢిల్లీ పోలీసులు చాలా దీన్ని ఇంపార్టెంట్ కేసుగా పరిగణిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు. సో కాబట్టి ఈ హైదరాబాద్ పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేశారో సో వీళ్ళేనా ప్రధాన
ఇంకా వీళ్ళ వీడియోని ఎడిట్ చేసింది, మార్పు చేసింది, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా, పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా అనే పైన కూడా ఒక కోణంలో ఢిల్లీ పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు 5 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. సో కాబట్టి వాళ్ళని మళ్ళీ ఢిల్లీ పోలీసులు కస్టడీ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. రైట్ అశోక్, ఇంకొక విషయంలో మనం ఒక చాలా కీలకమైన అంశం మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. ఇదే కీలకమైన పాయింట్ లో ఎవరైతే రేవంత్ రెడ్డి గారి తరపున ఒక లేడీ అక్కడ ఢిల్లీ పోలీసుల ముందు అపియర్ అయినప్పుడు ఆమె చెప్పిన రీజను ముఖ్యమంత్రి గారు ప్లస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు, ఆయనకు 4 వీక్స్ టైం ఏదో కావాలని చెప్పి అడిగినట్టున్నారు. అందులో ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, ఈ కేసులో మేము అక్కడ పోతున్నామని ఎందుకు చెప్పలేకపోయినరు? ఇవాళ ముఖ్యమంత్రి గారే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక ఆయనకు తెలియకుండా జరిగి కూడా, లేకపోతే ఆయన వెళ్ళినా ఆయన లీగల్ ఎక్స్పర్ట్ చెప్పి ఉండాల్సింది. అయితే చెప్పలేదు అని చెప్పానంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు అంటే ఆయన రిప్రజెంట్ చేసింది పిసిసి అధ్యక్షుడు హోదా, కాకపోతే ఆల్రెడీ ఆయన కూడా ముఖ్యమంత్రి కనుక ఈ విషయాన్ని వాళ్ళు అక్కడ ప్రస్తావించకపోవడాన్ని ఢిల్లీ పోలీసులు రేపేమన్నా వాళ్ళు అడ్వాంటేజ్ గా వాడుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అడ్వాంటేజ్ వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న ఆమె రేవంత్ రెడ్డి తరఫున వెళ్ళిన న్యాయవాది కూడా ప్రధానంగా అందులో లేఖలో కొన్ని ప్రస్తావించింది. రేవంత్ రెడ్డి ముందస్తులో షెడ్యూల్లో ఉన్నారు, ఆయన పిసిసి అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నారు కానీ 4 వీక్స్ టైం కావాలి. సో ఆ సమయం తర్వాత హాజరవుతారంటూ ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు, లేఖ ఇచ్చారు. సో ఢిల్లీ పోలీసులు ఇప్పుడు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు, దాని ఆధారంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి సో ఢిల్లీ పోలీసులు కూడా దీనిపైన నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎవరైతే ఈ 5 మంది అరెస్ట్ అయ్యారో సో వాళ్ళను కూడా వీళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి, దేశానికి వెన్నుముక్క లాంటి మంత్రి కాబట్టి అలాంటి మంత్రిని ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేయడం ఏంటంటూ సర్వత్రా చర్చ కొనసాగుతుంది. మరి ఢిల్లీ పోలీసులు దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు? అటు రేవంత్ రెడ్డి ఏదైతే సమయం కోరారో రేవంత్ రెడ్డి సమయం ఇస్తారా, లేకపోతే మరోసారి ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీస్ ఇస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మళ్ళీ నేను శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడే మనం అశోక్ చెప్పిన మాటల్లో మనం స్పష్టంగా చూసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తరపున ఒక అడ్వకేటు ఢిల్లీ పోలీసుల ముందు హాజరైనప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు కొంత టైం కావాలి, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆయన షెడ్యూల్ ఆక్యుపై చేసి ఉంది, సో ఆయన ఇప్పటికిప్పుడు రాలేరు అని. ఆ టైంలో ఆల్రెడీ మా రాష్ట్రంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో దీని మీద ఒక కేసు ఎఫ్ఐఆర్ అయింది, మీరు ఎఫ్ఐఆర్ చేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు అక్కడ ఎందుకు చెప్పలేకపోయారు? రేపు ఈ విషయం ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా సమర్థించుకునే అవకాశం ఉంది? అంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తుంది, ఏదైతే ఈ డీప్ ఫేక్ వీడియో విషయంలో దీనికి కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇది ఏదైతే సోషల్ మీడియా అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా లేదు అంటూ కూడా ఢిల్లీ పోలీసులు వచ్చినప్పుడు కూడా ఏదైతే లీగల్కి సంబంధించిన ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి కూడా వాళ్ళతోటి వాగ్వాదం చేసిన పరిస్థితి. ఇది మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి అని చెప్పేసి వాళ్ళతో కూడా వాదించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వారు ఓన్లీ కేవలం నోటీసులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో కూడా మొదటి నుంచి కూడా అదే చెప్తుంది, ఏదైతే వీళ్ళకి సంబంధించి అంటే సోషల్ మీడియాకి ఎలాంటి సంబంధం లేదు, ఉద్దేశపూర్వకంగానే ఏదైతే మన్య సతీష్ అదేవిధంగా వీళ్ళపై కూడా కేసు పెట్టారు. సో అదేవిధంగా రేవంత్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి మేము త్వరలో లీగల్గా ఫేస్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరొక వైపు దీనికి సంబంధించి అంటే మే 1వ తారీఖు హాజరు కావాలని ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ వ్యక్తులు ఏదైతే ఈ దీనికి సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు ఎవరు హాజరు కాకపోవడంతో పాటు ఆ లీగల్గా సంబంధించిన అడ్వకేటు ఢిల్లీ పోలీసుల ముందు హాజరైంది. దానికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్గా ఉన్న నేపథ్యంలో 4 వారాలు సమయం కావాలి, అదేవిధంగా మీరు ఇచ్చిన ఏదైతే యూఆర్ఎల్ యాప్ ఉందో ఆ యాప్కి సంబంధించి పరిశీలించడానికి కూడా టైం పడుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా మాకు టైం కావాలంటూ కూడా ఖచ్చితంగా హాజరవుతామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యానికి సంబంధించి కూడా అక్కడ ప్రస్తావించిన అంటే ఆ అడ్వకేట్ వెళ్ళి ఏదైతే ఢిల్లీలో కలిసి సమాధానం చెప్పిన మరుసటి రోజే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వీరిని 5గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అరెస్ట్ చేశారు. రైట్ శ్రీనివాస్, ఇక్కడ వంశీకృష్ణ, మన్నే సతీష్, పెట్టం నవీన్,
ఆస్మా తస్లీం, గీత, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడున్నారు అనే ఏమైనా ఐడియా ఉందా? రైట్ శ్రీనివాస్, మీకు వాయిస్ వస్తుందని అది? రైట్, ఓకే, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సరే, ఒకసారి మనం నిర్మల దగ్గరికి వెళ్దాం. నిర్మల, ఒకసారి మీరు ఫైనల్గా చెప్పండి, ఇవాళ పోలీసులు ఎట్లా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? దీన్ని నిజంగా ఇప్పుడు ఒకవైపు అయితే చూస్తూ ఉంటే ఇప్పటికే కొన్ని విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి. ఇవాళ ఎట్లా ఉన్నా ఒకటి, ఇవాళ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇచ్చినప్పుడు దానికి రిప్లై ఇస్తున్న సందర్భంలో తెలంగాణలో కేసు బుక్ అయినట్టు ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు మాకు కొంత టైం కావాలని మాత్రమే చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే మళ్ళీ ఆల్రెడీ కేసు బుక్ అయింది కనుక వీళ్ళు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. దీన్ని రేపు టెక్నికల్గా ఇటువంటి దాన్ని ఏమన్నా ఈ పోలీసులు ఏమైనా చూసే అవకాశం ఉందా? ఎట్లా ఈ తెలంగాణ పోలీసుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ గమనించాల్సింది ఒక విషయం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ వాళ్ళు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు ఎక్కడ ఒక పాయింట్ దొరికినా సరే వాళ్ళని ట్రోల్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ మీద నిందలేసుకోవడానికి రెడీగా ఉన్నారని కూడా ప్రజలైతే వాళ్ళు చాలామంది కూడా వాపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేసు విషయానికి వచ్చి కూడా ఇప్పుడైతే ఇన్ని రోజులు వాళ్ళు అరెస్ట్ చేశాము అని ఎప్పుడు కూడా ఎఫ్ఐఆర్ మన ముందు పెట్టలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీ పోలీసులు రంగంలోకి ఎప్పుడైతే దిగారో, నోటీసులు ఇవ్వడానికి వచ్చారో అప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని, కానీ ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాక ఈ ఐదుగురిని కూడా అరెస్ట్ చేశాము అని చెప్పారే తప్ప మరి అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టాము, ఏ విధంగా విచారించాము అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు బయటికి. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ పోలీసులు మనకి వెల్లడించకపోవడంపై ప్రజలు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళలో ఎందుకు దాచారు, వాళ్ళని ఎక్కడ పెట్టారు, ఏంటి అనే విషయం పైన కూడా పోలీసులపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి గడువు అడిగారు కదా, గడువు అడిగిన మరి ఈ క్షణంలోనే మళ్ళీ ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ అయింది అంటే ఇది రాజకీయ, ఇప్పుడు ఎలక్షన్ల పరంగా రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చా అనేది కూడా చాలా ఇది సంచలనానికి కూడా దారి తీస్తుంది, అనుమానానికి కూడా ఇది దారి తీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి బెయిల్ అయితే వచ్చింది. మరి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. మరి తర్వాత మరి ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు, కేంద్రం దిగింది కాబట్టి అనేది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఒకసారి శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, ఒకసారి ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇవాళ ఆల్రెడీ ఒక విషయంలో అయితే ఇప్పటికే వీళ్ళు ఢిల్లీ పోలీసులు వచ్చినప్పుడు మాకు సంబంధం లేదని చెప్పి ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళు డైరెక్ట్ గా కోర్టులోనే ప్రవేశపెట్టేశారు, కోర్టులో కూడా విషయాలు బయట పెట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఏదైతే A1 వంశీకృష్ణ, అదేవిధంగా A2 మన్యం సతీష్తో పాటు A3 పెంటం నవీన్, అదేవిధంగా A4 అస్మా తస్లీం, మరి కోయా గీత, వీరందరూ సోషల్ మీడియాకి సంబంధించిన PCCకి సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు. సో ఈ నేపథ్యంలో వీరిని సైబర్ క్రైమ్ పోలీసులు ఏదైతే అరెస్ట్ చేయడంతో పాటు వారి మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసి అయితే ఈరోజు వారిని వ్యక్తిగత పూచికత్తు కింద కూడా ఏదైతే వాళ్ళు విడుదల చేసిన పరిస్థితి, ఏదైతే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇద్దరు ఏదైతే పూచికత్తు మీద వాళ్ళని విడుదల చేశారు. అయితే వారి దగ్గర ఉన్న మొత్తం 5 మొబైల్ ఫోన్లు, అదేవిధంగా ఐబాల్ ప్లేట్ ఒకటి, ట్యాబ్, అదేవిధంగా 2 ఏసర్ ట్యాబ్లు మరియు 2 CPUలు కూడా వాళ్ళ దగ్గర ఏంటంటే వీరు ఏదైతే వీటితో సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారాలు నడిపిస్తుంటారు. సో ఈ వీటిని వాళ్ళు పోలీసులు ఏదైతే అదుపులోకి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని పరిశీలించారు. అనంతరం ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు వారిని 10,000 పూచికత్తు మీద ఇద్దరు అంటే పూచికత్తుతో కూడా వాళ్ళని విడుదల చేసిన పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే అంటే ఇప్పటికే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి ఏదైతే నాయకులు చెప్తున్నారో, రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఏదైతే ఇది రాజకీయ కోణంలోనే ఇది ఉద్దేశపూర్వకంగా చేసే ఆరోపణలు తప్ప ఖచ్చితంగా సోషల్ మీడియా ఎలాంటి ఆరోపణలు చేయదు. ఇది బీజేపీ అసలు ఆరోపణలు చేయాల్సినంత అవసరం కూడా లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కూడా గెలవబోతుంది. సో బీజేపీ చేయాల్సినంత అవసరం లేదు. దేశంలోనే బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తూ కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తుందంటూ కూడా వాదిస్తున్న పరిస్థితి. మరి చూడాలి మరి ఏ విధంగా ఉండబోతుంది. ఏదైతే డీప్ ఫేక్ వీడియోకి
సంబంధించి మరీ ఏ విధంగా ముందు ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు బలరాం. రైట్ థ్యాంక్ యూ అశోక్ రెడ్డి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ నిర్మల. మొత్తంగా ఇవాళ చూసుకుంటే ఒకటి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. దేశమంతా దాదాపుగా 50% పైన ఉండే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వ్యవహారంలో కేంద్ర హోంశాఖ మంత్రి చేసిన కామెంట్స్ని ఇవాళ తప్పుదారి పట్టించడము, లేకపోతే మార్ఫింగ్ చేయడము, ఎడిటింగ్ చేయడము, ఈ రకంగా చేయడం ద్వారా దేశంలో మెజారిటీ సెక్షన్ని గందరగోళపరిచి వారిలో అసంతృప్తి జ్వాలలు రగిలేలా చేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా జరిగింది అనేది ఒక కీలకమైన అలిగేషన్ కనబడుతోంది. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సీరియస్ కేసులో ఇవాళ తెలంగాణ పోలీసులు అనుసరించిన విధానం రేపు కొంత చర్చనీయాంశం అయితే అవుతుంది. మరి రేపు ఏ రకంగా సమాధానం చెప్పుకోబోతున్నారు? ఇప్పటికే ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలో ఉన్నాం కనుక ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సిన పోలీసులు ఇవాళ వ్యవహరించిన వ్యవహార శైలి ఇవాళ రకరకాల అనుమానాలకు లేవనెత్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆల్రెడీ ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన రావాల్సి ఉంటే ఆయన రావడానికి ఇప్పుడు సాధ్యం కాదని చెప్తూనే అక్కడ ఒక ఆర్గ్యుమెంట్, ప్రధానంగా వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంటు ఆయనకు ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ షెడ్యూల్ ఉంది అని చెప్పారు. కానీ తెలంగాణలో ఆల్రెడీ కేసు బుక్ అయిందని చెప్పలేదు. మరి అటువంటిప్పుడు ఫస్ట్ నాడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోతే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర 27న కేసు బుక్ అయి ఉంటే ఫస్ట్ నాడు ముఖ్యమంత్రికి తెలియదు అని చెప్పనంటే ఇది నమ్మదగిన విషయమేనా అన్న విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పుడు ఇక్కడ ఆగిపోయేటట్టుగా లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మరిన్ని ట్విస్టులు అయితే ఉండే వ్యవహారం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.